శంకర్ మా మరో ఆలకించరా పెదపడు ప్రజల వినతి. పెదపడు గ్రామం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రెండో రోజు నుండి పెదపడు గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీ రహదారి వెడల్పు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పనుల్లో భాగంగా కొంతమంది పేదల ఇల్లు కోల్పోవడం జరిగింది. వాళ్ళకి ప్రభుత్వం తరపు నుండి పక్కా ఇల్లు పెద్దపాడు గ్రామ ప్రజలు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఇల్లు కోల్పోయిన పేద ప్రజలకి తగు న్యాయం చేయాలి అని పెదపడు నిర్వాసితులైన గ్రామ ప్రజల నుండి ఆయనకి విన్నవించడం జరిగింది. మీరైతే పైకి అందరికీ నమస్కారం అండి. మా ఊరు పెద్దపాడు గ్రామం. మా ఊరు నుంచి శ్రీకాకుళం వెళ్ళే దారి పెద్దపాడు రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరికి ఈ ఇల్లులు ఎక్స్టెన్షన్లో పోతాయని చెప్పేసి ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఈ ఇల్లులు కొట్టి రోడ్డు ఎక్స్ట్రా చేయడం జరుగుతుంది. కాబట్టి పసిపిల్లలు, ఆడపిల్లలు, బాలింతలు, ప్రెగ్నెన్సీలు, ఇలా చాలామంది ఆడవాళ్ళతో పసిపిల్లలతో ఈరోజు తలెక్కడ దాచుకోవాలో లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం, అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గుండు శంకర్ గారు వీళ్ళందరూ స్పందించి వాళ్ళకి తగు న్యాయం జరిగి, అదేవిధంగా వాళ్ళకి స్థలం, ఇల్లు చూపించి న్యాయం చేస్తారని, మీరు కూడా ఈసారి గెలిచారు, చాలా మెజారిటీతో గెలిచారు, ప్రజలు మీ మీద నమ్మకంతో గెలిపించారు. కాబట్టి మీరు కూడా ఈ ప్రజలకు న్యాయం చేస్తారని వాళ్ళు కూడా నమ్మకంగా చూస్తున్నారు. మీరు ఆ మాట నిలబెట్టుకొని ప్రజలకు న్యాయం చేస్తారని
మేము కూడా ఆశిస్తున్నాం మీ వైపు నుండి. కావున ఇప్పుడు ఈ ఇల్లు లేని వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం నుంచి ఉందని మేము ఆశిస్తూ మీకు విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.